మే 15, 16, 17, 18, 19, 20 తేదీల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు. అసలు మే 15, 16, 17, 18, 19, 20 తేదీల్లో వృషభ రాశి వారికి ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పు జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. వృషభ రాశి వారికి మే 15, 16, 17, 18, 19, 20 తేదీల మధ్యలో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు అయితే జరగబోతుంది అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ భవిష్యత్తు పూర్తిగా అయితే మార్చేసే సూచనలు కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఈ వీడియోని చివరి వరకు చూసిన వారికి మాత్రమే అసలు నిజం అయితే అర్థమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారు ఈ మధ్య మీరు ఎంతగా బాధపడుతున్నారో మీకు మాత్రమే తెలుసు. బయటకు నవ్వుతున్నారు కానీ లోపల మాత్రం ఎన్నో టెన్షన్లు, ఆలోచనలు, భయాలు ఇవి మీ మనస్సునైతే వెంటాడుతున్నాయనే చెప్పాలి. కానీ మే 15 తర్వాత గ్రహస్థితులు ఒక్కసారిగా అయితే మారబోతున్నాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఒక స్త్రీ మీ జీవితంలో చాలా కీలకమైన పాత్ర అయితే పోషించబోతుంది అనే చెప్పుకోవచ్చు. ఆమె మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, లేక మీకు చాలా రోజులుగా దూరంగా ఉన్న వ్యక్తి కావచ్చు. కొంతమందికి పాత ప్రేమ తిరిగి రావచ్చు, మరికొందరికి కొత్తగా పరిచయమైన జీవితంలోనే మార్చేయవచ్చు. అయితే ఈ స్త్రీ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే చెబుతుంది. మొదట మీరు నమ్మకపోయినా తర్వాత అదే నిజమని అర్థమవుతుంది. ఆమె మాటల వల్ల మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును అయితే పూర్తిగా మార్చేయబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే మే 17 లేదా 18 తేదీల్లో మీకు ఒక అనుకోని వార్త వినిపించే అవకాశం ఉంది. అది ఉద్యోగం, డబ్బు, కుటుంబం లేదా ప్రేమకు సంబంధించినదై ఉండవచ్చు. ఈ వార్త మొదటి చిన్నదిగా అనిపించిన తర్వాత అదే మీ జీవితంలో పెద్ద మార్పుకి కారణమవుతుందని అయితే చెప్పుకోవచ్చు. కొంతమంది వృషభ రాశి వారికి విదేశీ అవకాశం కనిపిస్తుంది. ఇంకొంతమందికి కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు వస్తాయి. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా పూర్తయ్యే సూచనలు కూడా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక జాగ్రత్త కూడా అయితే ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో మీ రహస్యాలను ఎవరికీ చెప్పకండి. ముఖ్యంగా మీ మీద అసూయ ఉన్న వ్యక్తులు కూడా దూరంగా అయితే ఉంచండి. ఎందుకు అంటే మీ ఎదుగుదలను చూసి కొందరు ఇబ్బంది పెట్టే ప్రయత్నం కూడా చేయవచ్చు. మే 19 నుంచి 20 మధ్యలో ఒక శుభవార్త మీ ఇంటిలో ఆనందాన్ని తీసుకురాబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో మహిళల ద్వారా అయితే మంచి వార్త వినిపించే అవకాశం చాలా బలంగా అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. మీ అదృష్టం ఒక్కసారిగా తిరిగే సమయం అయితే దగ్గర పడింది అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ విలువను అయితే తెలుసుకుంటున్నారు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. మీరు అనుకున్న పని నెమ్మదిగా అయినా సరే విజయవంతంగా అయితే పూర్తవుతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో దేవుడిపై నమ్మకం పెంచుకోండి. ప్రతి ఉదయం సూర్య నమస్కారం చేయండి. శుక్రవారం రోజు అమ్మవారికి దీపం వెలిగించండి. మాత్రమే కాకుండా శుభ ఫలితాలను పొందే అవకాశం అయితే చాలా ఎక్కువగా అయితే ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారు ఈ వీడియోని చూస్తున్నారా? మీలో చాలా మందికి జీవితాన్ని మార్చేసే సమయం అయితే మొదలైంది. ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో వచ్చే ఈ మార్పులు మొదట భయంగా అనిపించినా చివరికి అది మీకు మంచే చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి మే 15 నుంచి మే 20 వరకు జరిగే ప్రతి చిన్న సంఘటన కూడా మీ జీవితంలో పెద్ద అర్థాన్ని అయితే కలిగించవచ్చని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీకు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం ఈ జీవితంలో అయితే చాలా పెద్ద నిర్ణయాన్ని తీసుకునేలా అయితే చేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజుల్లో కదలబోతుంది అని కూడా చెప్పుకోవాలి. అయితే ఇప్పటి వరకు ఆగిపోయిన అదృష్టం ఒక్కసారిగా పరుగు పెట్టడం అయితే ప్రారంభిస్తుందనే చెప్పాలి. ఈ సమయంలో ఒక స్త్రీ మీ జీవితంలోకి రావటం అయితే మీ జీవితంలో 2 విధాలుగా అయితే ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. కొంతమందికి ఆ అదృష్టం తీసుకురాబోతున్నారనే చెప్పుకోవాలి. మరికొందరికి ఆమె నిజమైన శత్రువు ముఖాలు బయట పెట్టబోతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీకు ముందుగానే మీ ముందు మద్దతుగా నటిస్తూ
కొంతమంది వ్యక్తులైతే అసలు స్వరూపం ఇప్పుడు చూపించబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. కానీ భయపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. ఎందుకు అంటే ఈసారి గ్రహాలు అనుకూలంగా మీ వైపు ఉంటుంది. మీకు నష్టం చేయాలని చూస్తున్న వారికి చివరికి నష్టపోతారు. మే 16 రాత్రి తర్వాత ఒక ఆశ్చర్యకరమైన మార్పు కూడా కనిపిస్తుంది. మీ ఫోన్కు వచ్చే కాల్స్ లేదా ఒక మెసేజ్ మీ ఆలోచనలను పూర్తిగా మార్చేసే అవకాశం ఉంటుంది. ఈ వార్తను మీరు ముందుగానే ఊహించలేరు. అయితే వృషభ రాశి వారిలో కొంతమందికి ప్రేమ జీవితం కొత్త మలుపు అయితే తిప్పబోతుందని అయితే చెప్పుకోవచ్చు. చాలా కాలంగా మాట్లాడుతున్న వారి వ్యక్తులు తిరిగి మీ జీవితంలోకి రావచ్చు. నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను అనే మాట వినే అవకాశం ఉంది. ఈ విషయం మీ మనసును బలంగా అయితే కదిలిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. వివాహం కాని వారికి ఈ రోజుల్లో ఒక మంచి సంబంధం గురించి వార్త అయితే రావచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల ద్వారా వచ్చే పరిచయం భవిష్యత్తులో శుభ ఫలితాలను అయితే ఇస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగం చేసే వృషభ రాశి వారికి ఆఫీస్లో గౌరవం పెరుగుతుంది. మీ పనిని చూసి ఇప్పటి వరకు విమర్శించిన వారు కూడా ఇప్పుడు మిమ్మల్ని ప్రశంసించే పరిస్థితి కూడా వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మే 18 లేదా 19 తేదీ ఉదయాన్నే డబ్బులకు సంబంధించిన ఒక మంచి అవకాశం కూడా అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు వస్తారు. అనుకోని లాభాలు చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. ఇప్పటి వరకు నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం కూడా అయితే చాలా బలంగా కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. కానీ ఈ సమయంలో ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, ఎవరిని పూర్తిగా నమ్మకండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత విషయాలను బయట వారితో పంచుకోకండి. ఎందుకు అంటే మీ అదృష్టం పెరిగిన సమయంలోనే మీపై దృష్టి పెట్టే వాళ్ళు కూడా పెరుగుతారని అయితే గుర్తుంచుకోండి. మే 20 తర్వాత మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం అయితే మొదలవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే నెలలో మీ స్థాయిని అయితే మార్చేస్తుంది అనే చెప్పాలి. ఇప్పటి వరకు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు కూడా ఇప్పుడు మీ సహాయాన్ని కొరకు ప్రయత్నిస్తూనే ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో ప్రతి ఉదయాన్నే దేవుని పేరు జపించండి, ఇంటిలో దీపం వెలిగించండి, గోమాతకు ఆహారం పెట్టడం లేదా పక్షులకు గింజలు వేయటం మీకు మరింత శుభాన్ని కూడా తీసుకొస్తాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే వృషభ రాశి వారు ఇప్పటి వరకు మీ జీవితంలో ఎదురైన కష్టాలు, అవమానాలు, నిర్ణయాలు అన్నీ కూడా ఇప్పుడు మారబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. మే 15 నుంచి 20 మధ్య కాలంలో జరిగే సంఘటనలు మీ భవిష్యత్తును అయితే పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయని చెప్పాలి. ఈ స్త్రీ మీ అదృష్ట ద్వారాలను తెరియబోతుంది. అలాగే ఆమె మీకు ఒక సలహా ఇవ్వవచ్చు, ఒక అవకాశాన్ని చూపించవచ్చు, లేదా మీరు చాలా కాలంగా వినాల్సి ఎదురు చూస్తున్న విషయాలను అయితే చెప్పవచ్చు. అయితే ఆ ఒక్క సంఘటన తర్వాత మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్ని కొత్త దిశలో అయితే నడిపిస్తుంది అని కూడా చెప్పుకోవాలి. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మే 15, 16, 17, 18, 19, 20 తేదీల్లో వృషభ రాశి వారికి ఏ స్త్రీ కారణంగా అతిపెద్ద మార్పులు జరగబోతున్నాయి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.